ఇందిరాగాంధీ స్టేడియంలో ఆట విడుపు కార్యక్రమం 3వ రోజుకు చేరుకుంది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఎలా అనిపిస్తుంది? థర్డ్ డే ఫైనల్స్ ఈ రోజు. అమ్మా, ఇది చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 15 రోజుల పాటు ఈ గేమ్స్ జరిగాయి. చాలా ఉల్లాసంగా అన్ని పార్టీల వాళ్ళు, కమ్యూనిస్టులు ఉండేవారు, బీజేపీ ఉండేది, కాంగ్రెస్ ఉండేది, తెలుగుదేశం ఉండేది. అందరం కూడా అక్కడ పార్టీలు మర్చిపోయి ఉల్లాసంగా ఆడేవాళ్ళం. తర్వాత కల్చరల్ యాక్టివిటీ కూడా జరిగేవి. ఆ విధంగా ఈ విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదట 5 సంవత్సరాలు అయితే రాజధాని ఎంత ఇబ్బందుల్లో ఉండి 5 సంవత్సరాలు జరిపారు, 2 సార్లు జరిపారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి తెలియదు, ఆయన పాపం అవగాహన లేదు. సరే, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మరలా ఇప్పుడు రెండు పర్యాలు లాస్ట్ ఇయర్ అందరూ కూడా ఉల్లాసం పాల్గొన్నారు. దానికంటే ఎక్కువగా ఇప్పుడు ఉల్లాసంగా ఉన్నారు. సో ఇది ఒక రిలీఫ్, ఒక రిలాక్సేషన్. బడ్జెట్ సెషన్ అంటే చాలా హార్డ్ సెషన్. అది బోల్డ్ డిస్కషన్ జరుగుతాయి. వాటి మధ్యలో కొంచెం మైండ్ రిలీఫ్ అవడానికి ఆఖరి రోజులు పెట్టి కల్చరల్ యాక్టివిటీతో ప్రైజులు ఇచ్చి శాసనసభలో ప్రతిపక్షాలతో ఆడుకోవాల్సిన వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారన్నారు. ఎలా? శాసనాలు ప్రతిపక్షాలు మరి బలహీనం అయిపోయింది కదా, ప్రతిపక్షం లేకుండా పోయింది కదా, కనీస ప్రతిపక్ష హోదా రాకుండా ఓడిపోయారు కదా. అందువల్ల ఇక్కడ అందరం ఆడుకుంటూ స్పీకర్ అందరి ముందే చెప్పారు, అందరూ ఆహ్వానితులే గేమ్స్ కి, అందరూ రావచ్చు. మరి ప్రతిపక్షం రాని నేపథ్యం కనిపిస్తుంది. అది వాళ్ళని అడిగితే చెబుతారు ఎందుకు రాలేదు. ఖచ్చితంగా లేదు. క్రీడా స్ఫూర్తి ఉంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కండక్ట్ చేసేవాడు కదా, అప్పుడు కండక్ట్ చేయలేదు కదా. క్రీడా స్ఫూర్తి లేదు వాళ్ళకి. అంతా మజిల్ స్ఫూర్తి తప్పితే ఎక్కడ ఎవరితో పోట్లాడదామా, ఎవరిని కొడదామా అని రఫా బ్యాచ్ తప్పితే వాళ్ళకి క్రీడా స్ఫూర్తి అంత ఉన్నట్టు లేదని నేను అనుకుంటాను. సో అది అంతా ఆడుదాం ఆంధ్ర అని ఇది సొంత ఆంధ్రగా కూడా చేశారు. థ్యాంక్ యూ. చూసారుగా, ముఖ్యంగా అప్పట్లో వైసీపీ పార్టీకి ముఖ్యంగా క్రీడా స్ఫూర్తి లేదని చెప్తున్నారు. ఇంకా శాసనసభలో ఆడుకోవడానికి కూడా వారికి ప్రతిపక్షం లేదని చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడికి రావడం అంటే ఏళ్ల తరబడి ఈ సాంప్రదాయం, అంటే పెద్ద ఎన్టీఆర్ స్టార్ట్ చేసిన ఈ సాంప్రదాయాన్ని కుటుంబ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో చాలా వరకు ఇది అంటే రాజకీయ నాయకులు నిత్యం ప్రజా జీవితంలో ఉంటూ ఇట్లాంటి ఆహ్లాదకరమైన కార్యక్రమాలు కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.